నమస్తే, నేను మీ బోస్ కుమారి. ఇప్పుడు టీవీ5 బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బాగా హల్చల్ చేస్తుంది. ఒక మహిళతోటి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వీడియోని అయితే మాత్రం హల్చల్ చేస్తుంది. దీంట్లో మనం క్లారిటీగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలో ఏమి నేర్పించబోతున్నాను అనేటువంటి విషయాన్ని క్లారిటీ చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. అదేంటంటే, అసలు ఈ డీప్ ఫేక్ వీడియోలు ఎలా చేస్తున్నారు, అసలు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. చూపించబోతున్నాను. ఇప్పుడు మొత్తం అసలు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా చూపించబోతున్నాను. అంటే ఏఐలో బాగా ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడే కొత్తగా వచ్చింది, కానీ ఎక్స్పర్ట్స్ కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. ప్లస్ అది కూడా కాకుండా బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయం అది. అసలు వాస్తవంగా అయితే ఆయన ఒకరు నిజంగా అట్లాగే నిజంగా ఉంటే ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టు వైసీపీ పార్టీ ప్రచారం చేస్తున్నట్టు ఒకవేళ ఉంటే ఆయన ఇష్టం అది. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన వ్యక్తిగత విధానం. కాకపోతే దాన్ని బయటికి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఒకరికొకరికి ఇష్టం అనుకో, అది నీకు నాకు ఏంటి సంబంధం? రాష్ట్రానికి అదేమన్నా లాసా, లేకపోతే ఏమన్నా విధానమా? కాదు కదా. అది కానీ ఒకవేళ ఉంటే, అలాని ఉంటే మీరు ఈ గుండె మీద చేసుకుని చెప్పండి. నాకు తెలిసి 100లో కనీసం 90% ఇలాంటి లేనటువంటి విధానం ఎవరు ఉంటారు అసలు. ఆ 10% కూడా కష్టమే నాకు తెలిసినంత వరకు. అంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం అట్లా బయటికి రాకుండా చూసుకోవాలి. ఎవరి పర్సనల్ జీవితం వాటి. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన రాష్ట్రానికి ఏమైనా ప్రాబ్లమా, ఇది మాత్రం ఆలోచించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పెళ్లిళ్ళు, లేకపోతే విడాకులు, లేకపోతే లవ్లు, లేకపోతే రిలేషన్స్, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ జీవితాలు. ఎవరి పర్సనల్ జీవితం పడుకుంటుంది, ఎవరు బొక్కలు పడుకుంటాయి, అది వేరే సంగతి. అసలు మనం మామూలుగా ఈ ఫేక్ వీడియోస్ ని, అంటే ఆయన రిలీజ్ అయింది, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఈ రోజుల్లో అయితే, ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎంతో కొంత కన్ఫర్మ్ గా చెప్తాం. ఏదో ఆడియో రిలీజ్ అయినా అది ఫేక్ ఆడియో అన్నారు అప్పట్లోనే, దశాబ్దం క్రితమే అన్నారు. ఒకవేళ వీడియో రిలీజ్ అయినా అది ఫేక్ వీడియో అని చెప్పేసి అప్పట్లోనే, ఏదో విఎఫ్ఎక్స్ చేశారని చెప్పేసి అప్పట్లోనే అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇంకా టెక్నాలజీ విపరీతం ఉధృతంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఫేక్లోనే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫేక్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది వాస్తవం చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను కూడా మాట్లాడాను వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నారు, మాట్లాడారు. ఆయన శుద్ధులు మాట్లాడితే, అంటే ఎదుటి వాళ్ళ గురించి శుద్ధులు మాట్లాడితే దాన్ని కౌంటర్ గా మాట్లాడతాం. అలాగని చెప్పేసి అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయనకి పర్సనల్ జీవితం ఉండకూడదు అని అంటే మనం దాని గురించి మాట్లాడడానికి మనకు అసలు రైట్ లేదు. ఆయన శుద్ధులు మాట్లాడితే దీన్ని గుర్తు చేస్తాం. అవంతి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే కోరంట్ల మాధవ్ కానీ, ఇట్లాంటి వైసీపీ పట్ల చాలా ఉన్నాయి. ఇప్పుడు పృథ్వీ అంటారు, ఇంతకుముందు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీ అంటారు. ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారు. వెనకొచ్చి కసకం పట్టుకుంటా అది చెప్పేసి ఆడియో రిలీజ్ అయింది. ఆయన ఇప్పటికీ ఏమంటాడంటే, అది కుట్ర జరిగింది, నా మీద కుట్ర చేశారు అనేటువంటి విధంగానే మాట్లాడతారు. అది ఎవరి పర్సనల్ జీవితం వాళ్ళది. వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు ఎదుటుండేటువంటి లేడీని యువతుండేటువంటి అబ్బాయి ఇబ్బంది పెట్టనంత వరకు వాళ్ళిద్దరికి ఇష్టమైతే నో ప్రాబ్లం. ఈ లోకంలో ఎవరు ఏం చేయలేరు అసలు. కానీ ఆ అమ్మాయి అబ్బాయిని ఇబ్బంది పెట్టకూడదు, ఆ అమ్మాయి అబ్బాయిని ఇబ్బంది పెట్టకూడదు. అది మాత్రమే సమాజానికి సంబంధించినటువంటి ఇష్యూ అవుతుంది. ఎందుకంటే అట్లా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా చాలా జరిగాయి, చాలా జరిగాయి, ఎక్కువ ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు ప్రశ్నిస్తాము అని అంటే, వాళ్ళు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శుద్ధులు మాట్లాడినప్పుడు వాటిని గుర్తు చేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు అసలు ఈ డీప్ ఫేక్ వీడియోస్ కి సంబంధించి నేను చిన్న ఎగ్జాంపుల్ గా చేసి చూపిస్తాను. చూడండి, మామూలుగా పక్కన వీడియో ప్రొజెక్ట్ చేస్తాను, అది పెద్ద స్క్రీన్ మీద పెడతాను. చూడండి, ఇప్పుడు మామూలుగా నేను వీడియో, ఆయన అట్లా ఉన్న మహిళతో ఉన్నటువంటి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో బాగా హల్చల్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే ఆయన వయసు చూడండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆయన వయసు ఎంత ఉంది, చాలా ముస్లిం అయిపోయాడు. దీన్ని కూడా అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము అనేటువంటి విధంగా, ఆమె కొంచెం ఆయనకంటే చాలా తక్కువ ఏజ్ లోనే ఉందాము. బట్ అంటే ఏం లేదు, ఆయన చూడ అసలు నడవలేకపోతున్నాడు వాస్తవంగా అయితే. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. నేను గూగుల్లోకి వెళ్తాను. గూగుల్లోకి వెళ్ళి CCTV, నేను మామూలుగా అందరికి నార్మల్ భాష, ఏదో దీంట్లో ప్రొఫెషనలిజం ఏం లేదు. మనం మామూలుగా మన పల్లెటూరులకు తగ్గట్టుగానే టైప్ కూడా అలాగే చేస్తాం. CCTV ఫుటేజ్, ఓకే, ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఇవి CCTV ఫుటేజెస్ మీకు కనపడుతున్నాయి. ఈ CCTV ఫుటేజ్ లో నేనేమంటాను,
ఏదన్నా ఒకటి తీసుకుందాం, ఏదైనా ఒక వీడియో తీసుకుంది, ఇది సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి వీడియో ఇది, ఓకేనా? అంటే వీడియో, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్, ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ని నేను సేవ్ చేస్తున్నాను, నేను సేవ్ చేసుకుంటున్నాను, సేవ్ అయిపోయింది. దీన్ని నేను ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్తాను. నేను ఏమంటున్నా అంటే నేను గ్రోక్లోకి వెళ్తున్నాను. నేను వెళ్ళాను, ఇంక ఇట్లా వచ్చాను. వచ్చిన తర్వాత అమెజాన్లోకి వెళ్తున్నాను. ఇది నేను ఏదైతే నేను అప్లోడ్ చేశానో, అంటే ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని నేను ఇప్పుడు దీంట్లోకి ఇన్స్టాల్ చేశాను. ఇది కనపడుతుంది కదా, ఇన్స్టాల్. ఇది ఇమేజ్, జస్ట్ ఇమేజ్. దీన్ని నేను వీడియోగా కన్వర్ట్ చేయను. జస్ట్ సింపుల్ ఒక క్లిక్ అంతే, ఒకే ఒక క్లిక్. నేనేం మాట్లాడలేదు, నేనే కామ్ ఉన్నాను. చూడండి, మీరు గమనించండి. 11%, 12%, 13% వెళ్తుంది కదా, చూడండి. నేనేం లేదు, జస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసింది. ఆ ఇమేజ్ తీసుకొచ్చి మామూలుగా దాంట్లో అప్లోడ్ చేసాను. అంటే ఏ ఒక వెబ్సైట్లో దాంట్లో పెట్టేశాను. అది ఏమవుతుందో చూడండి. అయిపోయిందా వీడియో? ఇది జస్ట్ ఇమేజ్. ఇప్పుడు ఇది ఇక్కడ మనం వాటికి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వచ్చు? ఎంత పర్ఫెక్ట్ గా డీప్ గా ప్రాంప్ట్ ఇస్తే, అంటే నాకు ఇట్లా కావాలి, అతను ఏం చేయాలి, అప్పుడు ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొంచెం రియలిస్టిక్ కావాలంటే రియలిస్టిక్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు, ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్లే చేస్తున్నాను. ఇదిగో అతను పరిగెత్తుడా, అంతవరకు ఆపేస్తాం, కట్ చేస్తాం. దాన్ని మనం పబ్లిష్ చేసేసుకుంటాం సోషల్ మీడియాలో. అంటే ఎవడో అది ఏనో రీలో ఎవరికి తెలియదు. అయిపోయిందా? ఇంకోటి ఏంటంటే దీనికి మనం ప్రాంప్ట్ ఇచ్చుకుంటాం. అంటే నాకు ఇలా కావాలి, అతను పరిగెత్తాలి, లేకపోతే అతను వాక్ చేయాలి. నేను ఒకటి టైప్ చేస్తాను, దిస్ మ్యాన్ జస్ట్ వాకింగ్ అని చెప్పి. ఇప్పుడు పరిగెత్తున్నాను కదా, జస్ట్ వాకింగ్ అని చెప్పేసి నేను పెడుతున్నాను. అంటే మొత్తం తప్పులుగానే పెడుతున్నాను, స్పెల్లింగ్ మిస్టేక్స్ పెడుతున్నాను. మొత్తం చూడండి మీరు కావాలంటే, జస్ట్ వాకింగ్ అని చెప్పేసి పెట్టాను నేను. వాకింగ్ ఏమైందో చూద్దాం. మామూలు ఇప్పుడు పరిగెత్తాడు కదా సీసీటీవీ ఫుటేజ్ లో, జస్ట్ వాకింగ్ అని పెడుతున్నాను. అదిగో వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. జస్ట్ అది చూడండి, వాడు జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతే. వాడు జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది జస్ట్ మనం ప్రాంప్ట్ అట్లా ఇచ్చినందుకే, మనం వాడు జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి. దీన్ని అక్కడ ఆ ఫోటోలో ఉండేటువంటి మనుషులు ఏం చేయాలి, ఇతను ఏం చేయాలి, ఇతను ఏం చేస్తాడు, ఇదిగో అతను నడుచుకుంటూ వెళ్ళిపోయి వేరే వ్యక్తిని కత్తి తీసుకొని పొడి చేయటం, ఇట్లా మనం ప్రాంప్ట్ ఇస్తే చేసేస్తుంది సేమ్ అంతేక. ఇక అది ఏమన్నా మీకు ఏమన్నా అర్థం అవుతుందా? అది ఫేక్ కాదని ఎవరైనా చెప్పగలుగుతాడా? అది డీప్ గా ఎంత సెర్చ్ చేస్తే అది ఫేక్ కదా అని తెలుస్తుంది చెప్పండి. ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి ఒక లెక్క. ఇవన్నీ కాదు, మామూలుగా అసలు డైరెక్ట్ గా ఏ వీడియో అయితే రిలీజ్ అయిందన్నారో దాంట్లోంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెడదాం. ఏది సేమ్ క్వాలిటీకి ఏం మారదు. ఇదిగో మళ్ళీ ఇమాజిన్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటో నేను దాంట్లో వేసేసాను. వాళ్ళిద్దరిది సేమ్, ఏదైతే పబ్లిష్ అవుతుందో అదే వీడియో, అదే ఇమేజ్, అదే నేను దాంట్లో తీసుకెళ్ళేస్తున్నాను. ఈ ఏఐకి సంబంధించి తెలిసి నాకైతే కొద్దిగా మినిమం జ్ఞానం ఉంది తప్ప నాకు ఫుల్ ప్రొఫెషనల్ అయితే కాదు నేను దీంట్లో. కానీ ఇక ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో ఆలోచించండి. నేను జస్ట్ తీసుకెళ్ళి దాంట్లో ఫోటో వేసేసాను. దాన్ని మేక్ ఏ వీడియో అంటున్నాను అంతే. దీన్ని ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కిస్ చేసుకునేలా చేయొచ్చు, గొడవ పడినేలా చేయొచ్చు, వాటేసుకునేలా చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ముందు ఒకటి ఇస్తుంది, నేనేం ప్రాంప్ట్ ఇవ్వలేదు, నాకు ఇలా కావాలని నేనేం ప్రాంప్ట్ ఇవ్వలేదు. ప్రాంప్ట్ అసలు ఎలా చేయాలని తెలుగులోనే ఇవ్వచ్చు, నేను ఏమి ఇవ్వలేదు, ఫోటో చేశాను, అది వీడియో చేసేస్తాను చూడండి. జస్ట్ ఆల్రెడీ అదిగో వీడియో చేసేస్తాను చూడండి. ఇది నాకు నచ్చలేదు అంటే నాకు రియలిస్టిక్ గా లేదు, ఇది నేను ఇంకో రకంగా చూస్తాను, ఇంకొక వీడియో రకంగా వెళ్తాను నేను. అంటే నాకు ఇది నచ్చలేదు అంటే అక్కడ ఉన్నది ఒకటి, ఇది ఒకటి ఇచ్చిందంటే మనం ఏం ప్రాంప్ట్ ఇవ్వలేదు కదా. ఇదిగో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేయాలి, దాంట్లో రియాలిటీ పోకూడదు, పలానా వ్యక్తి ఏజ్ ఎంత, పలానా అమ్మాయి ఏజ్ ఎంత, సుమారు ఇంట్లో ఉండాలి, వాళ్ళ వంట రూమ్ లో ఇలా ఉండాలి, ఇలా వాటేసుకోవాలి, ఇలా కిస్ చేసుకోవాలి, ఇలాగా వాటేసుకొని ఇట్లా వచ్చేయాలి, ఇలాగ మనం ప్రాంప్ట్ ఇస్తే అలాగే చేసేస్తుంది.
ఇప్పుడు నేనేం పెట్టాను, అది యంగ్ తీసుకుంది. అక్కడ ఓల్డ్ వాళ్ళు కదా ఉంది, అంటే ఏజ్డ్ కదా ఉంది, ఇక్కడ యంగ్ తీసేసుకుంది. నాకు ఇది నచ్చలేదు, నేను ఇంకోటి తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు రెండు అయిపోయినాయి, రెండు నాకు నచ్చలేదు, నేను ఇంకోటి తీసుకుంటున్నాను. నేనేం ప్రాంప్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ. ప్రాంప్ట్ ఇస్తే అలాగే చేసేస్తుంది. నేనేం మాట్లాడలేదు ఇక్కడ, జస్ట్ అట్లా కూర్చున్నాను, అట్లాగా పెట్టేసాను అంతే. మరి ఏమైతే చూడండి, ఆ వీడియో మనకు కావాల్సినట్టుగా అది తయారు చేస్తూ ఉంటది. ఇప్పుడు చెప్పండి, ఫేక్ చేయడం ఎంత చెప్పండి, ఇంకా డీప్ గా, ఇంకా టైం అయిపోతుంది. నేను ఇంకోటి చూపిస్తాను. మామూలుగా నార్మల్ ఫోటో ఏదన్నా తీసుకొని నాకు సీసీటీవీ ఫుటేజ్ లో ఉండేలాగా బ్లాక్ అండ్ వైట్ లో నైట్ విజన్ లో ఉండేటట్లుగా చేసుకోవాలి అంటే అదే క్వాలిటీ, అదే సేమ్ చూడండి. నాకు నచ్చలేదు, ఇంకా తీసుకోవచ్చు. మామూలుగా నేను అట్లా ఫుటేజ్ ఇచ్చేసాను కాబట్టి, ఫోటో ఇచ్చేసాను కాబట్టి అలా అయిపోయింది. కానీ నాకు పలానా లాగే కావాలి, పలానా లాగే కావాలంటే అలా చేసేస్తుంది. అంత ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ఇంకొక ఫోటో తీసుకుందాం, ఏదైనా పర్లేదు. ఏదన్నా ఒక ఓల్డ్ కపుల్ని తీసుకుందాం, ఎవరన్నా అంటే మామూలు నార్మల్ కపుల్ని ఎవరు తీసుకుందాం. ఒక ఇమేజ్ ఉండాలి నా దగ్గర, ఒక ఇమేజ్ నా దగ్గర చేస్తాను. నెక్స్ట్ ఇది అవుతుంది చూడండి, ఇదిగో అదిగో. అంటే ఇప్పుడు ఎన్ని వేరియేషన్స్ వచ్చినాయి చూడండి, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే మనం ప్రాంప్ట్ ఇవ్వలేదు, అంటే వాళ్ళు యంగ్ అయిపోతున్నారు. కాదు, నాకు ఓల్డ్ గానే ఉండాలి, ఓల్డ్ ఇదిగో పలానా వాళ్ళ ఏజ్ ఇంత, పలానా ఏజ్ ఇంత, ఆమె శారీ కట్టుకునే ఉండాలి, పలానా కలర్ లో కట్టుకొని ఉండాలి, ఇదిగో ఇతను ఉన్నాడు, ఇతను ఇది ఈ విధంగా నడవాలి, ఇతను వాళ్ళిద్దరు ఇలా చేసుకోవాలి. నేను జస్ట్ ఏం లేదు, ఒక పని చేస్తాను చూడండి. ఇదే వాళ్ళలో కిస్ అని పెడుతున్నాను చూడండి, కిస్ అని పెడుతున్నాను చూడండి. కిస్ నేనేం పెట్టలేదు, కిస్ అని పెట్టి అంతే. ప్రాంప్ట్ అంటే నేనేం చెప్తున్నా అర్థం అవడం కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం జస్ట్ అట్లా పెట్టాను చూడండి. ఏమవుతుందో చూద్దాం. నువ్వు ఇచ్చేటువంటి ప్రాంప్ట్ అదిగో అయిపోయిందా. ఇప్పుడు ప్రాంప్ట్ ఆ అమ్మాయి ఆమె శారీ కట్టుకుని ఉండాలి, ఆమె ఏజ్ ఒక 40 years, అతను ఏజ్ ఒక 60 years, వాళ్ళు ఇలాగే ఉండాలి. అతను చిన్నగా ఆమె దగ్గర నడుచుకుంటూ వెళ్ళి అసలు ఆ కలర్స్ ఏం మాడకూడదు, జస్ట్ కిస్ పెట్టి జస్ట్ హగ్ ఇచ్చి అతను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెనుక వస్తుంది. ఈ ప్రాంప్ట్ అంతా టైప్ చేయాలి. ఈ ప్రాంప్ట్ అంతా టైప్ చేసి అడగని పెడితే ఎట్ట కావాలో అట్లా ఇచ్చేస్తుంది. ఎలా కావాలో జస్ట్ అతను డ్రెస్ కలర్ మార్చేమన్నా మార్చేస్తుంది, ఆ అమ్మాయి డ్రెస్ కలర్ మార్చేమన్నా మార్చేస్తుంది. ఇంత నేనేమన్నా జస్ట్ కిస్ అని పెట్టి అంతే కదా. ఏమైంది చూడండి, ఏమైంది, వచ్చారు, వచ్చారు, అయిపోయింది. ఇది ఇప్పుడున్నటువంటి విధానం. సరే, ఇంకొకటి తీసుకుందాం ఏదో ఒకటి. మళ్ళీ ఇమేజిన్లోకి వెళ్తున్నాను. మళ్ళీ నేను ఇదిగో ఒక కప్పులు, ఇదిగో ఈ కప్పులను తీసుకుంటున్నాను. ఈ ఓల్డ్ కప్పులు కదా, ఈ కప్పులను తీసుకుంటున్నాను. ఈ కప్పులను తీసుకుని నేను ChatGPTలోకి వెళ్తాను ఫస్ట్. నేను ఆల్రెడీ చూసాను, సెర్చ్ చేశాను. ఇదిగో ChatGPTలోకి వెళ్ళి నేనేం అడగలేదు వాళ్ళని. నేనేమడిగంటే ఈ జంట నేను ఇచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో లాగా ఉండాలి, దానికోసం డీప్ ఫుటేజ్ అంటే ప్రాంప్ట్ ఇవ్వండి అని చెప్పేసి పెట్టాను అంతే. నేనేం టైప్ చేయలేదు, జస్ట్ తెలుగులో పెట్టాను అంతే. ప్లస్ అది కూడా కాకుండా నాకు నైట్ విజన్ కావాలి, నైట్ సీసీ ఫుటేజ్ లాగా నేనేం కూడా టైప్ చేస్తున్నా, కనిపించాలి అంటే నైట్ సీసీటీవీ ఫుటేజ్ లాగా కనిపించాలి, ప్లస్ ఓల్డ్ కనిపించాలి. ఓకే, ఇది జస్ట్ నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను. అర్థమైంది, చూసినటువంటి వెంటనే నిజమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ లాగా కనిపించాలని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, రియల్ నైట్ టీవీ ఫుటేజ్ ప్రాంప్ట్ అని వచ్చింది చూసారా, ఇది ఇవ్వాలి. ప్లస్ ఈ కీబోర్డ్స్ యాడ్ చేయాలి, ఇంకా 100% కీబోర్డ్స్ యాడ్ చేయాలని చెప్పి ఫస్ట్ నేను ఇది కాపీ చేస్తున్నాను. కాపీ నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాను, అక్కడ పేస్ట్ చేశాను, దానికి కొంచెం స్పేస్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ChatGPTలోకి వచ్చాను, మళ్ళీ ఇది కాపీ చేస్తున్నాను, కీబోర్డ్స్ ఇచ్చింది కదా, కాపీ చేస్తున్నాను, దాని పక్కనే దాన్ని పేస్ట్ చేశాను. నేను జస్ట్ క్లిక్ చేశాను అంతే, నేనేం చేయట్లేదు. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాను, క్లిక్ చేశాను. మేక్ వీడియో. వాళ్ళిద్దరిని ఏం చేయమంటే అది చేస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళాలా, ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఒక చిమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు ఒక
రోడ్డు మీద ఆగి కిస్ చేసుకోవాలి, రోడ్డు మీద హగ్ చేసుకోవాలి, దూరంగా కనపడాలి. అట్లా మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి ఉంటుంది. మనం ఏది చెప్తే అది చేస్తారు, ఏది చెప్తే అది చేస్తారు. అట్లా అనమాట. అదిగో అయిపోయిందా వీడియో? అయిపోయిందా వీడియో? చూస్తున్నారు వీడియో అయిపోయిందా? వచ్చేసిందా? ఇప్పుడు కిస్ అని పెడుతున్నాం. నేనేం చేయలేదు, జస్ట్ కిస్ అని పెట్టేంత. ప్రాంప్ట్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా, అంత రియలిస్టిక్ గా చేయొచ్చు. ఇక మీరు అర్థం ఏంటది అనుకుంటాను ఏం జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని. బట్ నేను దాన్ని పూర్తిగా కొట్టిపారలేను కానీ, అంటే ఏ రకంగా, అదిగో చూడండి, అర్థమైందా? అట్లా ఉంటుంది. నేనేం మాట్లాడలేదు, జస్ట్ కిస్ అని ఒక వర్డ్ వాడాను అంతే, వర్డ్ పెట్టాను అంతే, ఇంకేం చేయలేదు. అర్థమైందా? అంటే డీప్ ఫేక్ అనేది ఎలా, డీప్ ఫేక్ అనేది ఎవరు చెప్పలేడు. అంటే మనం ఇందాక చేసాం కదా, చూడండి, ఇందాక మనం చేసిన వీడియో చూడండి. మనం ఒకటి చేసాం, అంటే అతను బ్యాక్ తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాసింగ్ చూడండి, చూడండి, ఇందాక మనం చేసాం కదా. అసలు ఇది ఎవరన్నా ఫేక్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? చూడండి, అతను నడుచుకుంటూ వెళ్తాడు అట్లా. ఫేక్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది ఫేక్ అని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? అంత పరిస్థితి అనమాట ఇప్పుడు. అట్లా ఉంది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మరేమంతా చూద్దాం. మరి మీరేమంటారు?